ఇలాగా ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాం. ఆడేంది 3500 కొట్టినాము, 1400కి ఇంత బెస్ట్ రూమ్స్ వచ్చినాయి. చీప్గా మేము 6 మంది ఉంటే 6 మందికి కలిపి 3500 మాట్లాడినాం. అంటే 3500 మాట్లాడినాం స్విమ్మింగ్ పూల్తో సహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే యూనివర్స్ బ్లాగ్స్. నేను మీ ఆర్కే. మనం రీసెంట్గా మనం గోవా వెళ్ళి ఒక 2.5 days ఉన్నాం కదా. ఈ 2.5 daysలో ఒక 72 నుంచి 80% అయితే మనం నార్త్ గోవాలో ఎక్స్ప్లోర్ చేసినాం. ఆ నార్త్ గోవాలో ఎక్స్ప్లోర్ చేసిన మొత్తం ఈ ఒక్క వీడియోలోనైతే ఉంటుంది మనకి ఈ వీడియోలో. అయితే ఎందుకంటే ఇంతకుముందు మన గోవా సిరీస్ అన్నీ ఫాలో అవుతూ వచ్చి చూసే వాళ్ళకి ఈ వీడియో అయితే స్కిప్ చేయండి. అయితే ఈ ఒక్కటే వీడియోలో మొత్తం మ్యాటర్ ఉంటుంది కాబట్టి మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూడండి. చాలామంది అనుకుంటారు కదా ఈ ఒకే వీడియోలో ఉంటే బాగుండు గోవా సిరీస్ అని, అందుకోసం అయితే ఈ వీడియో తీసిన. ఇంకొక విషయం ఏంటంటే మనమైతే నార్త్ గోవాలో 5 places అయితే మనం కవర్ చేసినాం. వాటిలో 4 places వచ్చేసి బీచెస్, 4 బీచ్లు. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకు వచ్చేసి అగోరా ఫోర్ట్. ఇవన్నీ ఒక్క వీడియోలోనే కంప్లీట్ చేస్తా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనమైతే ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ చేస్తా. కాబట్టి మీరు ఎక్కువ సోది పెట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్తూ అంతా ఎక్స్ప్లెయిన్ ఇస్తా. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి రీచ్ అవుతుంది, అప్పుడు నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక వెళ్దాం వీడియోలోకి. మేము గోవా ప్లాన్ పెట్టుకుంది ఎగ్జాక్ట్గా 3 days ప్లాన్ అయితే వేసుకున్నాం. కాకపోతే మాకు జర్నీ ఎస్టిమేషన్ ఎట్లా తెలియక ఒక హాఫ్ డే వేస్ట్ అయిపోయింది జర్నీలోనే. ఇంకా మాకు మిగిలింది ఏంది 2.5 days. ఈ 2.5 daysలో మేము నార్త్ గోవాలో 70% అయితే కవర్ చేసినాం. 70% ఏమేమి కవర్ చేసినాం అవి ఒక్క వీడియోలోనే చూసేద్దాం. ఫస్ట్ అయితే వెహికల్లో వెళ్తాం. వెహికల్ కొన్ని రూల్స్ ఉన్నాయి. గోవా బార్డర్ ఎంట్రీ అయినామంటే 50 నుంచి 60 లోపే స్పీడ్ అయితే ఉండాలి. ఇంకొకటి వెహికల్కి నేషనల్ ఫ్లాగ్స్ ఉండకూడదు. ఇంకొకటి డ్రైవర్ దగ్గర ఖచ్చితంగా జిరాక్స్ సెట్స్ అయితే ఉండాలి. పొల్యూషన్ లైసెన్స్, బండి కాగితాలు అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ ఇవైతే డ్రైవర్ అయితే క్యారీ చేయాలి. నెక్స్ట్ మేము స్టార్టింగ్ అయితే మేము కలాంగుట్ బీచ్కి అయితే రీచ్ అయినాం. కలాంగుట్ బీచ్ రీచ్ అయినామంటే బీచ్ ఎదురుగా నిలబడితే చాలు, వాళ్ళే వచ్చి మీకు రూమ్ కావాలని అడుగుతారు. కాబట్టి చుట్టుపక్కల 4-5 రూములు చూడండి, మీకు నచ్చిన రూమ్కి అయితే వెళ్ళండి. మేము తీసుకున్న రూమ్ 6 persons కలిపి 3600 అయితే పే చేసినాం విత్ స్విమ్మింగ్ పూల్. ఈ రూమ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ చూడండి. రూమ్ ఒకసారి చూడండి. ఒక బెడ్ ఉంటుంది, ఆ బెడ్ మీద 4 members అయితే పడుకోవచ్చు. ఇంకోటి ఏసీ ఉంటుంది, తర్వాత సింగిల్ బెడ్ ఉంటుంది, తర్వాత ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఆ లాస్ట్ వన్ మనకైతే ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది ఉంటుంది విత్ స్విమ్మింగ్ పూల్. చూడండి, ఇదే ఆ స్విమ్మింగ్ పూల్. ఇంకొకటి మేమైతే కుకింగ్ అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాం. ఆ ప్రిపేర్ కావాల్సిన మొత్తం వస్తువులు అయితే మాతో క్యారీ చేసినాం. అయితే ఇక్కడికి వచ్చినాక ఆ రూమ్ ఓనర్ని పర్మిషన్ అడిగి మేమైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసినాం. ఇలాగా ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాం. ఏనమ్మా వంట మాస్టర్ కాదు, జస్ట్ ఫ్రెండ్. వంట బాగా మీకు వంట వండుకోవడానికి పైన పర్మిషన్ ఉంది. ఇక్కడ పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ నీకు ఈ హోటల్లో మేమైతే తీసుకున్నాం. చూస్తారు, ఇది మామూలుగా జస్ట్ హోటల్ లాంటిదే, నీకు రిసార్ట్ అనుకోకండి. మేము రూమ్ తీసుకుంది జస్ట్ కాలంగట్ బీచ్ సరౌండింగ్స్లోనే, అలా నడుచుకుంటా బీచ్కి వెళ్ళిపోవచ్చు. మనం ఎగ్జాక్ట్గా కాలంగట్ బీచ్కి ఆపోజిట్లోనే ఉన్నాం. మనకి ఇది ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ మీకు స్టార్ట్ కనపడుతుంది. ఈ కాలంగట్ బీచ్ మేము స్టార్టింగ్ ఈ బీచ్కి వచ్చినాం. లోపలైతే మీకు ఇది బీచ్ ఎంట్రీ. ఎంట్రీలోనే ఇలా షాపింగ్ చేయడానికి ఏరియా ఉంటుంది. అటు ఇటు షాప్స్ ఉంటాయి, మీకు నచ్చింది అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఫైనల్గా బీచ్ ఎంట్రీకి వచ్చినాం. ఇక్కడ నుంచి ఒకే వ్యూ చూడండి, ఎంట్రీ వ్యూ. గోవా బీచెస్లో టాప్ మోస్ట్ బీచెస్లో మీకు కలాంగుట్ బీచ్ బాగా బీచ్ ఉంటుంది. అందులో ఇప్పుడు చూపించేది మీకు కలాంగుట్ బీచ్. కాలంగట్ బీచ్, ఈ బీచ్లో వాటర్ యాక్టివిటీస్ అన్ని చోట్ల ఉంటాయి. కాకపోతే మోస్ట్ ఇక్కడ ఒక యూనిక్ వాటర్ యాక్టివిటీ ఉంది, అదేంటంటే పారాగ్లైడింగ్. మీకు బీచ్లో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరదాగా వచ్చేయండి బీచ్లోకి, అన్నీ ఇక్కడే ఉంటాయి. యాక్టివిటీస్ ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచించకండి, వచ్చేయండి ఫస్ట్ లోపలికి. అందరూ వాళ్ళే వచ్చి మీకు యాక్టివిటీస్ కావాలా, వాటర్ యాక్టివిటీస్ కావాలని అడుగుతారు. ప్యాక్ ఆఫ్లో ఉంటుంది, ప్యాక్ ఆఫ్లో తీసుకోవచ్చు. నీకు ఇక్కడ అంతా చూడు, ఇక్కడ ఇప్పుడు డాల్ఫిన్ ట్రిప్ అంటే ఇది ఇక్కడ చూస్తున్నారా మీరు ఎదురుగా, ఇది డాల్ఫిన్ ట్రిప్ అంట. అంటే
డాల్ఫిన్స్ ట్రిప్ స్పీడ్ బోట్ రైడ్ అంటే స్పీడ్ బోట్లో తీసుకుపోయి అక్కడ డాల్ఫిన్స్ కొన్ని చోట్ల ఎగురుతాయి. అవి అదృష్టం ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. అంటే అవి ఎగురుతున్నప్పుడు మనకి ఆ డాల్ఫిన్స్ చూపిస్తారు. మీకు ఇక్కడ పోయే షిప్పులు ఉన్నాయి, ఇంకా పారాగ్లైడింగ్ కోసం పోయే షిప్పులు ఆల్రెడీ లోపల పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది. సన్సెట్ వ్యూ కదండి, అదిరిపోతుందండి బీచ్. ఇదిగోండి యాక్టివిటీస్, మీకు ఇక్కడ బోర్డు యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కాలంగన్ బీచ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అని ఇక్కడ మొత్తం మీకు ప్యాక్ ఆఫ్ 3లో ఉంటుంది, దేనికని సపరేట్ ఉంటుంది. మీకు ప్యాక్ ఆఫ్లో అయితే 1850 ఉంటుంది, అది 1850 రూపాయలు ఉంటుంది. తర్వాత వచ్చేసి మిగతా ఒకటి ఏ యాక్టివిటీస్ యాక్టివిటీ ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అంటే ఈ సీటింగ్ ఎలా ఇస్తారంటే మనకి ఖచ్చితంగా నువ్వు వెనక షాపులు ఉన్నాయి కదా, ఆ షాపులలో ఏదో ఒకటి ఆర్డర్ చేయాలా, అప్పుడే మీకైతే ఈ సీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఫ్రీగా అయితే ఇవ్వరు. మ్యూజిక్ సిస్టమ్ అంతా ఇక్కడే ఉంది చూడండి. అయితే ఎంజాయ్ చేయొచ్చు అండి బీచ్కి వస్తే మొత్తం. ఇది ఇప్పుడు ఇలా ఉంటే నైట్ మాత్రం లైటింగ్తో ఒక అద్భుతం లాగా అనిపిస్తుంది. బీచ్లో ఎక్కువ ఫారినర్స్ అయితే కనపడరు, అక్కడక్కడ రేర్గా కనపడతారు. ఎందుకంటే ఇండియన్ పీపుల్స్ ఎక్కువ, సౌత్ ఇండియన్ పీపుల్స్, తెలుగు వాళ్ళు అయితే ఇక్కడికే ఎక్కువ వస్తారు. ఇదే స్పీడ్ బోట్. ఇక్కడ స్పీడ్ బోట్ స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు నైట్ లైఫ్ గోవాలో ఒక వండర్ లాగా ఉంటుందని. నైట్ అయితే ఇంకా వేరే లెవెల్. డే లైఫ్ కన్నా నైట్ లైఫ్ అయితే బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. గోవాలో నైట్ లైఫ్ ఎందుకంటే అంత స్పెషల్ అంటే మనకి బీచ్ కానుకొనే మనకైతే కొన్ని హోటల్స్ ఉంటాయి. హోటల్స్లో చిన్న స్మాల్ సైజ్ పబ్ కల్చర్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 100 పే చేసి ఇక్కడికి వచ్చి అయితే మనమైతే ఎంచక్కా ఎగరచ్చు, డ్యాన్స్లు వేయచ్చు. అంటే మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ అయితే వేయచ్చు. ఇక్కడ చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇలా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అందుకే నైట్ లైఫ్ గోవాలో చాలా బాగుంటుంది. కలంగుట్ బీచ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. డే లైఫ్ ఎలా ఉంటుంది, నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కడ ఉంటాయి, బీచ్ ఎలా ఉంటుందో. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే బాగా బీచ్ గురించి తెలుసుకుందాం. బాగా బీచ్ ఎలా ఉంటుంది, అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గోవాలో సెకండ్ డే రోజు డి సెల్వాస్ అనే కోటేజ్ రూమ్స్ అయితే తీసుకున్నాం. ఏంది మళ్ళీ ఇంకో రూమ్స్ తీసుకున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, మేము నిన్న తీసుకున్న రూమ్కి అయితే 3600 పే చేసినాం 6 మెంబర్స్ ఉండడానికి. ఇప్పుడు 6 మెంబర్స్ ఉండడానికి 1400 పే చేస్తున్నాం ఈ రూమ్కి. చూడండి ఎంత చీపో, 3600 అక్కడ, 1400 అక్కడ. అందుకే ఈ రూమ్ మళ్ళీ అయితే సెకండ్ డే రోజు ఇంకో రూమ్ వెతికినాం. ఎందుకంటే మేము 4-5 ప్లేసెస్ రూమ్స్ అయితే వెతికినాము, అప్పుడు అన్నింటిలో ఇదే చీప్ దొరికింది. మళ్ళీ అంటే మేము ఫస్ట్ రోజే ఇంత పే చేసినాం, సెకండ్ రోజు 1400 అంటే చాలా చాలా బెటర్ అనిపించింది. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే రూమ్స్ 4-5 చోట్ల ఎతకండి, మీకు ఎక్కడ చీప్ కనిపిస్తే అక్కడ తీసుకోండి. సెకండ్ డే ఇన్ గోవా అయినా ఆడైంది 3500 కొట్టినాము, ఇక్కడ 1400కి ఇంత బెస్ట్ రూమ్స్ వచ్చినాయి. అంటే మన ఎక్స్పీరియన్స్ 3500 వదిలించుకున్నాం ఫస్ట్ డే రోజు. అసలు చూడు ఎంత 2 బెడ్లు ఇక్కడ 4 పడుకోవచ్చు ప్రశాంతంగా. రూమ్సే చీప్ అనుకుంటే ఫుడ్ కూడా చీపే మాకు. అంటే మేమే కుకింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఈరోజే చేపల పులుసు చేసుకున్నాం సెకండ్ డే రోజు. ఇంకా తినేసి బాగా బీచ్కి వెళ్ళిపోతాం పదండి. బాగా బీచ్ కూడా ఈవినింగ్ టైంలో తీసుకున్నాం సెకండ్ డే రోజు. ఈరోజు సెకండ్ డే గోవా ట్రిప్లో సెకండ్ డే. అంటే గోవా నిన్న చేరుకున్నాం, నిన్న ఈవినింగ్ 4 అయింది. ఆ టైం కాలాగట్ బీచ్కి వెళ్ళిపోయినాం. కాలాగట్ బీచ్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో సన్సెట్ వ్యూలో. అలాగే ఈ రోజు కూడా సన్సెట్ వ్యూలోనే నేను మళ్ళీ బాగా బీచ్ తీసుకున్నా. మనకి గోవాలో ఉన్న కాలంగట్ బీచ్ అలాగే మనకి ఇది బాగా బీచ్ ఉంది కదా, ఈ రెండింటి బీచ్లకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ క్రౌడ్ మాత్రమే డిఫరెన్స్. నైట్ అయ్యేసరికి అందరూ బాగా బీచ్ రీచ్ అవుతారు. పగలు మాదిరిగా ఈవినింగ్ టైంలో ఆ టైంలో మాత్రం కాలంగట్ బీచ్లో ఎక్కువ మంది ఉంటారు.
ఇది బనానా స్పోర్ట్స్ గేమ్ చూస్తున్నారు కదా, ఇది వాటర్ యాక్టివిటీస్ అన్నీ, ఇక్కడ కూడా వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. సేమ్ కాలంగట్ బీచ్ లాగానే ప్రతి బీచ్లో మనకి ఇట్లా సీటింగ్ ఉంటుంది. సీటింగ్లో ఏదైనా ఆర్డర్ చేస్తేనే అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఎదురుగా కనపడుతుంది. మీకు ఏ బీచ్లో అయినా, ఇప్పుడు మనమైతే బాగా బీచ్లో ఉన్నాం, ఏ బీచ్లో అయినా సరే స్పోర్ట్స్ యాక్టివిటీకి మీకు సపరేట్గా ఇలా ఉంటుంది. అసలు మీకు బీచ్లో ఎంట్రీ అవ్వగానే చాలామంది వచ్చి మీకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావాలని వాళ్ళే అడుగుతారు. మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా బీచ్లోకి అయితే ఎంట్రీ అయిపోండి. ఇది ఇక్కడే స్పోర్ట్స్ యాక్టివిటీ. లాంగ్లో కొంచెం బీచ్ లోపల మనకు పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది కదా, కనపడుతుంది కదా. పారాగ్లైడింగ్ ఈ బీచ్లో కూడా ఉంటుంది. కాకపోతే యూనిక్గా ఉండే బీచ్ వచ్చేసి మనకి కాలంగట్ బీచ్. అసలు ఇప్పుడు చూడండి బీచ్ వ్యూ ఒకసారి, అది ఒక బాగా బీచ్ అండి. మీకు ఎదురుగా కనపడితే మీకు బాగా బీచ్ అని రాసి కూడా ఉంటుంది. అంటే ఒక బోర్డు కూడా ఉంటుంది చూడండి, పెద్ద బోర్డు. ఓకే, కనపడుతుందా? అదే ఇక్కడ సీనరీ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ అక్కడికి ఇక్కడ ఈ రాళ్ళ దగ్గర కూడా విజిటర్స్ ఎక్కువ వెళ్తారు. అది అక్కడ అంటే అక్కడ అది రిసార్ట్. అక్కడికి వెళ్ళి అక్కడ ఫొటోస్ అయితే ఒక రేంజ్లో తీసుకోవచ్చు. మంచి వ్యూ చూడ. ఈవినింగ్ టైంలో బాగా బీచ్ ఎంత అద్భుతంగా ఉందో, అసలు బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు లాంగ్ నుంచి చూడండి ఒక అది బాగా బీచ్ ఉంది కదా. మీకు ఇప్పుడు దీని హిస్టరీ చెప్తా చూడండి ఒకసారి. అంటే బాగా బీచ్ అని ఎందుకంటారంటే, ఇప్పుడు ఈ గోవాలో బాగా రివర్ అనేది రివర్ పారుతుంది. ఆ రివరు అరేబియా సముద్రంలో కలిసే ప్లేసే ఈ బాగా బీచ్. ఇక్కడే ఆ ప్లేసు బాగా రివర్ సముద్రంలో కలిసే ప్లేస్. ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వ్యూ. ఇంకొంచెం టైం అయిపోతే సూర్యుడైతే అస్తమించే టైం అయితే వచ్చేసింది. సూర్యుడికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఇప్పుడు బాగా బీచ్లో నైట్ లైఫ్ కూడా చూద్దాం. సెకండ్ డే కూడా కంప్లీట్ అయింది. సెకండ్ డేలో నార్త్ గోవాలో ఉన్న బాగా బీచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ నెక్స్ట్ వన్ రేపు నార్త్ గోవాలోనే థర్డ్ డే రోజు రేపు ఏం చూస్తామంటే, రేపు మార్నింగ్ పూట వచ్చేసి కండోలం బీచ్ కానుకొనే అగోడా ఫోర్ట్ ఉంటుంది, లోయర్ అగోడా ఫోర్ట్. దానిని కంప్లీట్ చేసుకొని తర్వాత రేపు ఈవినింగ్ పూట అంజనా బీచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అంతతో నార్త్ గోవాలో ఒక 70% అయితే కంప్లీట్ అయింది. మేము అంతవరకే తిరిగినాం కాబట్టి మీకు అంతవరకే చూపించగలను. నేను మీకు ఆల్రెడీ చెప్పే కదా నేను ఎలా వచ్చానో, కాబట్టి ఇంతవరకు చూడగలిగినాం, అంతవరకు మీకు చూపిస్తా. ఇంకొక విషయం, ఇక్కడ గోవా మీకు వచ్చే తర్వాత అక్కడ లోకల్లో తిరగడానికి మీకైతే బైక్స్ రెంట్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి బైక్ తీసుకోండి ఇక్కడ రెంటెడ్గా. అంటే లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి, బైక్ తీసుకునే ముందుకు ఒక వీడియో అయితే తీసుకోండి, ఆ బైక్ ఏ పొజిషన్లో ఉంది. అంటే స్కామ్స్ జరుగుతాయి. నా దగ్గర లైసెన్స్ లేదు, నేనైతే బైక్ రెంట్ తీసుకోలేదు. నేను ఎలా తిరిగా అంటే సిటీ బస్సెస్, అది ఎలా చెప్తా చూడండి. కాలంగట్ బీచ్ ఏరియాలో అయితే మేమైతే రూమ్ తీసుకున్నాం. అక్కడ నుంచి మిగతా గోవా మొత్తం తిరగడానికి మనకి సిటీ బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. సిటీ బస్సులు ప్రతి ఏరియాకు ఉన్నాయి. మీకు సిటీ బస్ ఎక్కగా వాళ్ళే టికెట్ తీసుకొని మీకు ఎక్కడికి కావాలో అడిగి తీసుకొచ్చుకుంటారు. అంటే ఎవరైనా సోలో ట్రావెల్ ఉండి వాళ్ళకి లైసెన్స్ లేకపోతే బైక్ ఇవ్వరు కదా లైసెన్స్ లేకపోతే, అలాంటి వాళ్ళకి నేను చెప్పేది, మనకి సిటీ బస్సులు అవైలబుల్ ఉంటాయి. మనం హ్యాపీగా అయితే తిరగచ్చు. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, మంచిగా అయితే తిరగచ్చు. నేను కూడా ఇప్పుడు సిటీ బస్సులో తిరిగి, ఎందుకంటే నాకు లైసెన్స్ లేదు కాబట్టి సిటీ బస్సులో తిరిగి అగోడా ఫోర్ట్ అన్నీ సందర్శిస్తున్నా. ఇది కండోలం బీచ్ ఎంట్రీ. ఈ ఎంట్రీకి మీకు లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లోనే పార్కింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం కండోలం బీచ్ ఎట్లా ఉందో చూద్దాం పని. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up.
చూడండి కండోలం బీచ్లో క్రౌడ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. ఎక్కువగా నాకు ఇక్కడ ఫారినర్సే కనపడ్డారు. ఎక్కడ చూడు ఈ చివరి నుంచి అగోడా ఫోటో, లోయర్ అగోడా ఫోటో అక్కడ ఉంది. అక్కడ వరకు వెళ్ళేంత వరకు నాకైతే ఫారినర్సే ఎక్కువగా ఈ సీటింగ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, కాకపోతే కొన్ని మాత్రమే ఉన్నాయి. స్టార్టింగ్ బీచ్లోకి ఎంట్రీ అయినప్పుడు మీకు స్టార్టింగ్లో కౌంటర్ ఉంటుంది. అక్కడ నచ్చిన స్పోర్ట్స్ గేమ్ తీసుకొని పార్టిసిపేట్ చేయండి. వచ్చాక కండోలం బీచ్ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది దీని చిన్న బీచ్ అనకూడదు, ఇది కూడా ఒక పెద్ద బీచే, కాకపోతే క్రౌడ్ తక్కువ. ఎందుకంటే ఇండియన్ పీపుల్స్, మన దక్షిణ భారతదేశం పీపుల్స్ మొత్తం కాలంగట్లో భాగాల్లోనే ఉండిపోతారు. ఇక్కడైతే రావట్లేదు. ఇక్కడ ఈ కండోలం బీచ్లోనే అగోడా ఫోర్ట్ ఉంది. అగోడా ఫోర్ట్ నుంచి వ్యూ అయితే వేరే లెవెల్, మొత్తం బ్లూగా కనపడుతుంది సముద్రం, మొత్తం సీనరీ అయితే సూపరు. ఇక్కడ ఫారినర్స్ అందుకేమో ఇష్టపడ్డారు బాగా. ఇక్కడ ఈ సీనరీ చూసి ఇక్కడ ఇష్టపడి ఇక్కడ బయట మనకు అవి టేబుల్స్ వేసుకొని అక్కడనే పడుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అయితే చాలామంది ఎక్కువ మంది ఫారినర్స్ అయితే నాకు ఇక్కడే కనపడుతుంది చూడండి. అదే అగోడా ఫోర్ట్. అసలు ఇక్కడ వ్యూ ఒక వేరే లెవెల్ అసలు వ్యూ. ఇక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, హ్యాపీగా అయితే పాల్గొనండి. ఇక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, కావాలంటే ఇక్కడ పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అక్కడైతే ఒక షిప్పులు తిరుగుతున్నాయి. అక్కడ చూడండి అగోడా. ఇప్పుడు మనం అగోడా ఫోర్ట్కి పైకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. అగోడా ఫోర్టు ఏసియాలోనే ఓల్డెస్ట్ ఫోర్ట్లలో ఒకటి, అంటే అతి పురాతనమైన కోట. ఇది పోర్చుగీస్ వారి కాలంలో అయితే నిర్మించారు. 1961 దాకా గోవాని పరిపాలించింది పోర్చుగీస్ వారే కదా. మనందరికీ తెలుసు స్వాతంత్రం 1961లో వచ్చిందని గోవాకి. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. అగోడా ఫోర్ట్ నుంచి వ్యూ చూస్తే సముద్రం ఒకే వ్యూలో కనపడుతుంది. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది సీ వ్యూ. ఫైనల్గా మనం నార్త్ గోవాలో ఉన్న కండోలం బీచ్, లోయర్ అగోడా ఫోర్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం అంజనా బీచ్కి వెళ్దాం. ఈవినింగ్ టైంలో అంజనా బీచ్ కూడా చూపిస్తా. అంజనా బీచ్ ఏంటంటే అంత ఫేమస్, అది మొత్తం ఒక పాష్ కల్చర్, అంటే వెస్ట్రన్ కల్చర్ మొత్తం. అక్కడ ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారు. అందులో అక్కడ బీచ్ అందాలు కూడా వేరే లెవెల్. ఈ బీచ్లో ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, ఆ బీచ్లో తక్కువ క్రౌడ్ ఉన్న బీచ్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటారా, బీచ్ ఆనుకునే హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో మనం ఏదైనా ఆర్డర్ చేసుకొని ఆ పైన కూర్చొని బీచ్ సీనరీ చూసుకుంటూ ఆర్డర్ చేసుకుని ఏమైనా తినచ్చు, తాగొచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఆ హోటల్స్లో మంచి, అంటే మనం సినిమాలో చూసినట్టు ఒక కల్చర్ అయితే ఉంటుంది, పబ్ కల్చర్. ఆ పబ్స్ అన్నీ ఆనుకునే ఉంటాయి బీచ్కి. అంజనా బీచ్కి చాలా ఎంట్రీస్ ఉంటాయి. నేను ఒక ఎంట్రీలోంచి వెళ్తున్నా. ఇది ఎంట్రీ చూడండి, సైడ్ ఏమంటే షాపింగ్ కూడా ఉంటుంది. నచ్చింది షాపింగ్ చేసి బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems.
మీకు చెప్పాక ఇక్కడ బీచ్ ఆనుకొని మనకైతే హోటల్స్ ఉంటాయి. హోటల్స్లో మొత్తం పబ్ కల్చర్, పోస్ట్ కల్చర్ ఉంటుంది. ఎక్కువ ఫారినర్స్ కనపడతారు లోపల. ఇక్కడ కూడా సేమ్ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. మీకు బీచ్ ఎంట్రీ అయినామంటే మీ దగ్గరికి వచ్చి వాళ్ళే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొంటారని అడుగుతారు. అక్కడికి వెళ్ళి నిలబడండి అంతే. అన్ని స్పోర్ట్స్లో అయితే పార్టిసిపేట్ చేయండి. అంజునా బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రీన్ రాక్స్ అన్నీ న్యాచురల్గా ఏర్పడ్డాయి. ఇక్కడ స్పెషల్గా మనకి సముద్రం అనుకొని గ్రీన్ రాక్స్ ఉంటాయి. చాలా మూవీస్లో ఈ రాక్స్ చూపించుంటారు. మీరు ఒకసారి గమనించండి ఎప్పుడైనా మూవీస్ చూసేటప్పుడు. ఈ బ్లాక్ రాక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదంతా న్యాచురల్గా ఏర్పడింది ఈ బ్లాక్ రాయ్ అంతా. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no. ఇక్కడ చూడండి మార్కెట్. ఈ మార్కెట్ అంజునా బీచ్ బ్యాక్ సైడే ఉంటుంది. అంజునా ఫ్లూ మార్కెట్ అంటారు ఈ మార్కెట్ని. ఈ మార్కెట్లో మనకి దొరకని ఐటెం ఉండదు. ప్రతి ఐటెం బీచ్లో వాడే ప్రతి ఐటెం కనపడుతుంది. క్యాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. ఒక 1 అవర్ టైం వేస్ట్ అయినా ఈ ఫ్లూ మార్కెట్లో అయితే ఎంజాయ్ చేయండి. ఈ ఫ్లూ మార్కెట్ మొత్తం తిరిగేయండి. మీకు తెలియకుండా మీరు షాపింగ్ చేసేస్తారు. మొత్తం నార్త్ గోవాలో 70% అయితే మనమైతే కంప్లీట్ చేసామనుకుంటా. 4 బీచెస్, ఒక లోయర్ అగోడా ఫోర్ట్, మెయిన్గా ఈ ఫ్లూ మార్కెట్. ఈ 4 బీచెస్ వ్యూస్ ఎక్సలెంట్. అవే టాప్ మోస్ట్ బీచెస్ నార్త్ గోవాలో. ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అదొక్క హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు కంప్లీట్గా.